హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడీ ప్లేట్. ఈరోజైతే మీకు మా గోదావరి చిట్టి చిట్టి రొయ్యల కర్రీ అయితే చూపించిపోతున్నామండి. ఇది చాలా ఈజీ ప్రాసెస్, వన్ పాట్ రెసిపీ. మొత్తం అంతా కుక్కర్లోనే చేసుకుంటాం కాబట్టి ఈజీగా అయిపోతుంది, క్విక్గా చేసేసుకోవచ్చు అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. సేమ్ ఇదే ప్రాసెస్ మీ ఇంట్లో పెద్ద రొయ్యలు ఉంటే అదే దానికి కూడా యూజ్ చేయొచ్చండి. సేమ్ ప్రాసెస్, చిన్న రొయ్యల బదులు పెద్ద రొయ్యలు వేసుకుంటాం అంతే. సో కొత్తగా నాన్ వెజ్ చేసే వాళ్ళకి, ప్రాన్స్ చేసే వాళ్ళకైతే ఈ రెసిపీ చాలా ఈజీగా ఉంటుంది. సో ట్రై చేసేయండి మీరు కూడా చూసి. సో ఫస్ట్ ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇది మొత్తం కుక్కర్లో చేసుకుంటాం కాబట్టి స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకున్నామండి. దాంట్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాము. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. అండ్ దీంట్లో కొంచెం నాన్ వెజ్ కర్రీ కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది వెజ్ కర్రీస్ కన్నా. సో ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక దాంట్లో మనం కొంచెం ఆవాలు, అలాగే కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాము. ఆవాలు జీలకర్ర వేసుకున్నాక అవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. మీకు ఇంతకీ పెద్ద రొయ్యలతో కర్రీ ఇష్టమా లేదా చిన్న రొయ్యలతో కర్రీ ఇష్టమా? నాకైతే స్పెషల్గా చిన్న రొయ్యలతోనే కర్రీ ఇష్టం అండి. పెద్ద రొయ్యలు అంత ఇష్టం ఉండదు. సో చిన్న రొయ్యలతో ఫ్రై చేసిన, కర్రీ చేసిన ఇష్టంగా తింటాను. సో మీకు ఏమి ఇష్టం కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం ఉంటుంది కాబట్టి. సో ఆవాలు జీలకర్ర ఫ్రై అయ్యాక దాంట్లో చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ అయితే వేసేసుకుంటున్నాము. ఈ కర్రీకి చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కొంచెం మంది ఈ కర్రీలో ఆనియన్ పేస్ట్ కూడా వేసుకుంటారు. మేమైతే ఆనియన్ పీసెస్ వేసుకుంటున్నాము. ఆనియన్ పీసెస్ వేసేసుకున్నాక దాంట్లో కొంచెం పసుపు, అలాగే తగినంత సాల్ట్ అయితే వేసుకుంటున్నాం. వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్టు, సాల్ట్ ఉల్లిపాయ ముక్కలకి అంతా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసేసుకున్నాక మూత పెట్టి అయితే కొంచెం సేపు కుక్ చేసుకోవాలండి. సో దట్ ఉల్లిపాయ ముక్కలు కొంచెం కుక్ అవుతాయి, మగ్గుతాయి అన్నమాట మూత పెట్టుకుని కుక్ చేసుకోవటం వల్ల. సో మూత పెట్టుకుని ఒక 2 to 3 minutes అయితే కుక్ చేసుకోండి. మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండండి. కొంచెం లైట్గా కుక్ అయ్యాక దాంట్లో చీరకల కింద కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు అయితే వేసుకుంటున్నాము. మీలో ఎంతమంది ఇలా మాలా సీజర్తో కట్ చేస్తారు పచ్చిమిరపకాయ ముక్కలు? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మంచి ట్రిక్ అండి ఇది, చాలా ఈజీగా కట్ చేసేయచ్చు సీజర్తో అయితే. సో పచ్చిమిరపకాయలు వేసుకున్నాక ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. మళ్ళీ మూత పెట్టి ఇంకొంచెం సేపు ఉల్లిపాయ ముక్కలు కుక్ అయ్యేంత వరకు అయితే కుక్ చేసుకోండి. కొంచెం సేపు అయ్యాక ఇప్పుడు దీంట్లోనే చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాము. చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నాక ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. చిల్లీ పౌడర్ మొత్తం ఆనియన్స్కి పట్టేటట్టు మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దాంట్లో కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకుని ఇంకొకసారి మిక్స్ చేసుకుని మళ్ళీ మూత పెట్టి కుక్ చేసుకోండి. మూత పెట్టి కుక్ చేసుకున్నప్పుడు మధ్య మధ్యలో తీసుకొని కలుపుకుంటూ ఉండండి. అప్పుడే మనకి ఆనియన్స్ ఫ్రై అయ్యాయో లేదో తెలుస్తాయి. సో చూసారుగా ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు దీంట్లో అయితే మనం ఆల్రెడీ పసుపు, ఉప్పు, కారం వేసి కుక్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ అయితే వేసేసుకుంటున్నాము. ప్రాన్స్ వేసేసుకున్నాక ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. మొత్తం మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకుని ఇప్పుడు దీంట్లో అయితే మనం మసాలా పొడి అయితే వేసుకుంటున్నాము. గరం మసాలా వేసుకోవాలండి. దీంట్లో ఒక 1/2 tablespoon అలా గరం మసాలా వేసుకుంటున్నాము. అంతేనండి, గరం మసాలా ఒకటే వేసుకుంటాము. ఇంకేం స్పైసెస్ వేసుకోము, ఇంకేం మసాలాలు వేసుకోము, ఓన్లీ అదొక్కటే వేసుకుంటాము. సో అది కూడా వేసేసుకుందాం. సో అది వేసుకున్నాక మళ్ళీ ఇంకొకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్నప్పుడు జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి. మళ్ళీ ప్రాన్స్ ముక్కలు అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి, చిన్నగా కూడా ఉంటాయి కాబట్టి. ఈ చిన్న ప్రాన్స్ ఎన్ని వేసుకున్నా కర్రీలో ఏంటో కనిపించవండి అసలు, చిన్న చిన్నగా ఉంటాయి కదా. బిర్యానీ కూడా అంతే, చిన్న ప్రాన్స్తో బిర్యానీ చేసుకుంటే ప్రాన్స్ని ఎతుక్కోవడమే సరిపోతుంది, కనిపించవు అసలు.
సో ప్రాన్స్ వేసేసుకున్నాక మిక్స్ చేసుకున్నాక మసాలా కూడా వేసుకుని మిక్స్ చేసుకున్నాక ఇప్పుడైతే వాటర్ వేసుకున్నాం. దీంట్లో కొంచెం వాటర్ వేసుకుని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుని లిడ్ క్లోజ్ చేసేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు అయితే కుక్ చేసుకుందాము. 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకుని ప్రెషర్ మొత్తం పోయాక అప్పుడు కుక్కర్ అయితే ఓపెన్ చేసేసుకుందాం. సో 3 విజిల్స్ వచ్చినాయండి. కుక్కర్ అయితే ఓపెన్ చేస్తాం. చూసారా మనకి ప్రాన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి ఉప్పు అన్నీ సరిపోయాయో లేదో ఒకసారి చూసుకుని ఏమన్నా పడతాయి అనుకుంటే ఉప్పు అయితే యాడ్ చేసుకోండి. సో మనం ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే. మేమైతే యాడ్ చేసుకోలేదు, ఆ రోజు మా ఇంట్లో లేదని చెప్పి. మాకైతే కొంచెం గ్రేవీగా ఉంది కదండీ కర్రీ, కొంచెం ఇంకా దగ్గరకు వస్తే ఇష్టం. సో మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకుని కొంచెం కుక్ చేసుకుంటున్నాము. సో దట్ కర్రీ దగ్గరికి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. మీకు ఇలాగే గ్రేవీ కింద చాలా గ్రేవీ కింద ఇష్టమైతే అప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. మాకైతే కొంచెం దగ్గరికి రావాలి. సో చూసారుగా ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసిందండి. సో ఇలా ఉంటే సరిపోతుంది. సో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉండే చిట్టి రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలాగే వండుకుంటారా లేదా కొంచెం డిఫరెంట్గా వండుకుంటారా? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఒకవేళ డిఫరెంట్గా వండుకుంటే ఈసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకైతే చెప్పడం మర్చిపోకండి కామెంట్ సెక్షన్లో. మీ కామెంట్స్ అన్నీ మేము చదువుతాము. సో చూసారుగా సర్వ్ చేసేసుకుంటున్నాము. సో గోదావరి వాళ్ళు అంటే కన్ఫామ్ ప్రాన్స్ కర్రీలు ప్రాన్స్ ఫ్రైలు వండుకోవాలి కదా. గోదావరి సైడ్ అంటేనే ప్రాన్స్ కల్చర్. సో అవి తినకుండా ఎలా ఉంటాం? అందుకే మా స్టైల్లో ఎలా వండుకోవాలో మీకు కూడా చూపించేసాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే ప్లీజ్ వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది, మిస్ అవ్వకుండా చూసేయచ్చు. Thank you for watching. See you in the next video with a new recipe.